హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ బాగున్నారు కదా? అందరికీ మర్నాత. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదిగోనండి, అంబలి కాసుకున్నాను. చూసారా? అంబలి కాసుకున్నాను. ఈ అంబలి తాగుదామని కాసుకొని చల్లారుతున్నాను. చూసారా? టైం ఎంత అనుకుంటున్నారు? మా ఇంటికాడ మా ఇంట్లోనూ 8:30 8:30 కదా, 8:30 అయింది. ఇదిగో మా బాబాకి సలాతా కోసాను. ఇంకా తినలేదు మహానుభావుడు. ఎప్పుడు కొత్తాడో తినడానికి తెలియదు. అందుకో తేనె చూసారా? ఎంత తేనె బాగుంది కదా. ఎర్రగా ఆ కూతురు ఊరెళ్ళి తెచ్చింది ఈ తేనె. తేనె పట్టు. ఇక్కడ ఏం చేస్తారంటే తేనె బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్స్లో పెట్టి ఈగల్ని తేనె తయారు చేస్తారు. ఇక్కడ మనకులాగా పుట్ట తేనెలు ఏదో చెట్లు కాదడ్డ ఎక్కడో వాటిలో వీటిలో పెడతాయి కదా తేనెలు, అలా కాదు. ఇక్కడ ఏం చేస్తారంటే వాటికి ఒక గూట్లాడది ఉంటుంది, అందులో పెడతారు ఈగలను, అందులో పెంచుతారు. ఆ ఈగలేమో అలా చేస్తాయి తేనె, అలా చేస్తారు. ఇక్కడ తేనె చాలా ఎక్కువ ఉంటుంది తేనె ఇక్కడ. మరి ఒరిజినల్ అంటారో మనదే ఒరిజినలో మరి తెలియదు. చూసారా ఎలా ఉందో తేనె ఎంత బాగా. ఇది నా అంబలి 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 అంబలి. ఇంకా చల్లలేదు, బాగా వేడిగా పొగ. చూసారు ఎలా వస్తుందో? దుకాన్ అంటారు పొగని. ఇక్కడ ఏమంటారు అరబీలోను? దుకాన్ అంటారు. దుకాన్. ఇది మన పొగలు అంటాం. అలా ఏమో దుకాన్ అంటారు. దుకాన్ వచ్చేది ఈజీ దుకాన్ అంటారు. అర్థమవుతుందా? ఇదండి మా పని. ఇగో ఇంకా మా బాబాయ్ ఇంకా తిన్నగా రాలేదు. ఈ మధ్యన వంట వీడియోలు చేద్దామంటే చేయలేకపోతున్నానండి. ఏంటో దుమ్ము వచ్చేస్తుంది. పొలో మంట ధూళి ఎక్కువగా వస్తుంది. చాలా దుమ్ము వచ్చేస్తుంది. ఎందుకంటే 4 రోజులు అన్నారు, రేపు అయిపోతుందేమో. ఎంత అయిపోయినట్టు 4 రోజులు అన్నారు. ఎప్పుడు? మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, ఇవాళ 4 రోజులు అన్నారు. 4 రోజులు అయిపోయినట్టుంది అనుకుంటున్నాను. బుర్తకాయలు అంటారు ఇన్ని. మన ఇంటికాడ ఏమంటారు? ఆరెంజ్ కాయలు అంటారు కదా మనకి. ఇలా ఏమో బుర్తకాయలు అంటారు. బుర్తకాలి అంటారు అట్లని. ఆ బుర్తకాలి మంచిది కదా తినడము కదా. మా ఓడిపోయిన వారం రాక అవి ఎలా ఉండిపోయాయి. ఆ ముసలాడు అంటున్నాడు నాకు తినలేదు, పాడైపోతే ఎవరికైనా ఇచ్చేయమంటున్నాడు. ఎవరికి ఇచ్చేస్తాను? చూసారండి అందరూ? చూసారా మా బుర్తకాలు? ఎలా వెళ్ళేటప్పుడు చచ్చికెట్టుకు వెళ్ళిపోదాం అనుకున్నా, మర్చిపోయి పారిపోయాను. మా చిరంజీవి గబగబా ఫోన్ చేసేసాడు, వెళ్ళిపోయాను నేను. ట్రాన్స్పోర్ట్ వస్తే నిలబడినాను కొండతో పాపం. అది సంగతి. అందరూ బాగున్నారు కదండి? నేను చాలా బాగున్నానండి దేవుని మహాకృపను బట్టి. సరేనండి, అందరికీ మరణాత మోసేసు ఉపవాసాలు జరుగుతున్నాయండి. అందరూ జనాల్లో ఏకీవించండి, దేవుని ఆశీస్సులు పొందండి. మోసేకి తోడైన దేవుడు మనకి తోడై ఉంటాడు. సరేనండి, అందరికీ మరణాతండి. ఇంకా సల్లారు లేదండి, ఇంకా వస్తుంది దుకాణంతో వస్తుంది దుకాణం. ఇది మా అంబలి మంచి వాసన వస్తుందండి. చాలా మంచి వాసన వస్తుంది ఇది. సరేనండి, అందరికీ మరణాతండి. బాయ్ అండి. అందరికీ గుడ్ నైట్ అండి. మన ఇంటికాడ అందరూ పడుకుంటారు ఇప్పుడు. మాకే ఇంకా పడుకోరు. మాకు ఇంకా టైం ఉంది ఇంకా పడుకోవడానికి. రాత్రికి 12 అవుతుంది. మన ఇంటికాడ 3 ఎంత అయిపోతుంది. అప్పుడు పడుకుంటాం. అప్పటి వరకు పడుకోం. సరేనండి, బాయ్ అండి. బాయ్.
బాయ్ బాయ్ అండి అందరికీ మరణాత.